అవర్ ఛానల్. ఈ రోజు మేమైతే ఒడిశా బోర్డర్కి వచ్చేసాము. ఇప్పుడు మేము రాణి డుడుమా వాటర్ ఫాల్స్ కి వెళ్ళబోతున్నాము. లెట్స్ గో. అరకు నుంచి రాణి డుడుమా వాటర్ ఫాల్ 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో గైస్, మేము రాణి డుడుమా వాటర్ ఫాల్కి వెళ్ళే దారిలోని ఇక్కడ ఒక క్యాబేజీ తోట ఉంది. ఇక్కడ గిరిజనులు చాలా న్యాచురల్గా పండిస్తున్నారు ఈ తోటని. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా. నందాపూర్ నుండి రైట్ తీసుకుంటే రాణి డుడుమా వాటర్ ఫాల్ కి వెళ్ళవచ్చు. ఫైనల్గా అయితే మేము రాణి డుడుమా వాటర్ ఫాల్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. సో గాయ్స్, ఇప్పుడు మేమైతే రాణి డుడుమా వాటర్ ఫాల్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ మేము ఇప్పుడు నీకు వాటర్ ఫాల్ చూపించబోతున్నాము. ఒడిశా టూరిజం వాళ్ళు వాటర్ ఫాల్స్ కి వెళ్ళే దారిలో చాలా బాగా డెవలప్ చేశారు. చుట్టూ కొండలు, ఈ దారి పక్కనే రాళ్ళు పెయింట్ వేయడం చూడడానికి ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. ఎంట్రన్స్ గేట్ నుండి రాణి డుడుమా వాటర్ ఫాల్ కి వెళ్ళే దారి 700 మీటర్స్ దూరంలో ఉంది. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ నడకదారి పెద్ద కష్టంగా లేదు. అవునక్క, దారి చాలా ఈజీగా ఉంది. సో గైస్, ఇక పిక్నిక్ పార్క్ ఉంది. ఇక ఫ్యామిలీతో వెళ్ళి కలిసి కూర్చొని తినచ్చేయను. ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు గాయస్. చూడండి, చాలా గ్రీనరీగా చాలా పీస్ఫుల్గా ఉంది గాయస్. ఇక్కడ నేచర్ కూడా. అవునక్క. సో గైస్, రాణి డుడుమా వాటర్ ఫాల్ దగ్గర ఒడిశా గవర్నమెంట్ వాళ్ళు ఒక పార్క్ని అయితే పిల్లల నుంచి పెద్దల వరకు ఆడుకోవడానికి ఒక పిక్నిక్ స్పాట్ లాగా అరేంజ్ చేశారు గాయస్. ఇదైతే మెయిన్ పిల్లలకి ఆడుకోవడానికి బాగా ఉంటుంది గాయస్. ఉయ్యాల కావచ్చు, స్లైడ్స్ కావచ్చు, సీసా కావచ్చు, ఆడుకోవడానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్. అక్క, దిగటం మాత్రం ఈజీయే కానీ ఎక్కడం అంటే చాలా కష్టం అక్క. ఏంటమ్మ నువ్వేమన్నా ముసలోడువా ఎక్కకుండా ఉండడానికి? పదా కలిసి ఎక్కుదాం. సరే అక్క. తమ్ముడు, ఇక్కడ రాళ్ళు చూసావు తమ్ముడు ఎట్లా బిల్డ్ చేశారో, అలాగే ఇక్కడ ఈ ఫుట్పాత్ చూడు, వాకింగ్ కానీ ఎంత బాగుంటుందో నడవడానికి. అక్క, గొర్రెల బొమ్మ చూసావా, చాలా బాగుంది. అవును తమ్ముడు, ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది తమ్ముడు. అవునక్క, ఒకసారి వెళ్దాం. ఈ బొమ్మను చూసి ఎవరైనా సరే అట్రాక్ట్ అవ్వడానికి. అవునక్క తమ్ముడు, ఎవరైనా అట్రాక్టివ్ అవుతారు ఈ బొమ్మను చూసి. చాలా బాగుంది. అవును తమ్ముడు, బాగా చేశారు. ఈ బొమ్మకి చూడు తమ్ముడు, ఇట్లా చెయ్యిగా పెట్టారు. ఏడా చక్క ఇక్కడ. అవును తమ్ముడు, చూడు. సెకండ్ ఇస్తా చూడు తమ్ముడు. నేను ఇస్తా సెకండ్. నువ్వే కాదక్క, నేను ఇస్తా. ఇక్కడ చూసా ఇక్కడ ఒక వుడ్ అయితే ఉంది. ఎంత నీట్గా, ఎంత బ్యూటిఫుల్గా ప్రిపేర్ చేశారు ఈ బొమ్మని కానీ ఇది కానీ. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇది తమ్ముడు ఒడిశాలో. ఒడిశా అక్క. కానీ గొర్రెల బొమ్మ కొంచెం విచిత్రంగా ఉందక్క. సో వాటర్ ఫాల్కి వెళ్దామా అక్క? ఇంక చాలే. అవును తమ్ముడు, పద వెళ్దాం. బాగుంది అక్క ఇది. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి తమ్ముడు. అవునక్క. తమ్ముడు, ఇక్కడ చూడు తమ్ముడు, ఏదో విగ్రహం టైప్. అవునక్క, ఒకసారి వెళ్దామా? సరే తమ్ముడు, వెళ్దాం. ఎక్కు దా అక్క, వెళ్దాం. శివుడు ఉన్నాడు తమ్ముడు. శివుడు ఉన్నాడక్క. ఇప్పుడు దిగడం ఎట్లా దిగాలి? ఏందక్క, ఇది చాలా ఈజీ అక్క. ఇవే చాలా ఈజీ మెట్ల కంటే. ఎక్కడం ఈజీయే, దిగటం ఈజీయే. ఈజీగా దిగచ్చు అక్క. అవును తమ్ముడు,
ఇంకా తొందర పదండి, వాటర్ ఫాల్కి వెళ్దాం అక్క. పదా తమ్ముడు వెళ్దాం. వెళ్దాం పదా. ఇక్కడ కొండ కూడా మనకు దగ్గర కనబడుతుంది అక్క, చూసావా? అవును తమ్ముడు, ఇక్కడ కొండ కూడా చాలా దగ్గరగా కనిపిస్తుంది. చాలా బాగుంది. అలాగే దగ్గరకు వస్తున్నట్టుంది తమ్ముడు వాటర్ ఫాల్. సౌండ్ వినపడుతుంది. ఇక్కడ ఏదో బ్రిడ్జ్ లాగా కూడా కనిపిస్తుంది. అవును అక్క, అక్కడ పైన చూడక భలే ఉంది ఆ బొమ్మ. అది కోతి తమ్ముడు, నిన్ను నీ ఫ్రెండ్స్ చూసినట్టే ఉంది తమ్ముడు వచ్చాను దాన్ని చూస్తుంటే. ఆహా, మరి నువ్వు అక్క? నేను కోతిని కాదు తమ్ముడు, నేను మనిషిని తమ్ముడు. నువ్వు కోతివి అక్క, నువ్వు కూడా. ఏం కాదు తమ్ముడు. అక్క ఇక్కడ చూసావా లయన్ బొమ్మగా ఉంది. నేనైతే ఇప్పుడు పైకి వెళ్తున్నా అక్క, నువ్వు కూడా రా. భయపడకు రా. చూడు నేను దీని మీద కూర్చున్నాం కూడా. బాగుందక్క? బాగుంది తమ్ముడు. వస్తున్నా నాగక్క, దిగాలి కదా, చిన్న దిగుతా నేను. ఫాస్ట్గా పద వెళ్దాం. వెళ్దాం అక్క, ఒక్క నిమిషం దిగుతున్నాం కదా అక్క. దిగేసా. వాటర్ ఫాల్కి వెళ్తాం. ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఉందక్క. వాటర్ ఫాల్ ఎంట్రన్స్లో 20 మెట్లు ఉన్నాయి. ఇవి పెద్దవాళ్ళు ఈజీగా ఎక్కవచ్చు. అవునక్క, చాలా ఈజీగా ఉంది. ఫైనల్గా మనం అయితే వాటర్ ఫాల్ ఎంట్రన్స్కి వచ్చేసాం తమ్ముడు. ఎంట్రన్స్లో పైనుండి వచ్చే వాటర్ కిందకి వెళ్తున్నాయి తమ్ముడు. అవునక్క. సరే తమ్ముడు, వాటర్ ఫాల్స్కి వెళ్దాం పదా. పదక్క వెళ్దాం. అక్క, వాటర్ ఫాల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా? అవును తమ్ముడు, వాటర్ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది తమ్ముడు. పద పైకి వెళ్దాం. జాగ్రత్తగా ఉండాలి. వాటర్ ఫాల్ నుంచి ఇక్కడైతే ఒక పూల్గా సెట్ చేశారు గాయస్. ఇక్కడైతే మనుషులు ఆడుకోవడానికి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది గాయస్. పిల్లలు కూడా అక్క? పిల్లలు కూడా తమ్ముడు. అవును తమ్ముడు, చాలా బాగుంది అక్క. ఈ ప్లేస్ అయితే ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది గాయస్. ఇక్కడైతే ఎంజాయ్ చేయొచ్చు వాటర్తో. అవునక్క, చూడు నెక్స్ట్ చూడగలుగుతా. ఎంత బాగుందో గాయస్ ఈ ప్లేస్. చూసా ఒక ఇక్కడ దిగుతున్నాను తమ్ముడు. ఒకసారి ఇక్కడ ఇది ఎక్కుదాం. నేను వెళ్ళినా ఒక బాగుంది అసలు. ఇక్కడ కూర్చుంటాను తమ్ముడు. ఎంత బాగుందో అచ్చే చూడు. ఇక్కడ చూడు తమ్ముడు, ఇక్కడ చూసావా ఆడుకోవడానికి. అవును, ఇక్కడ చూసావా భలే పాడుతున్నాయి నీళ్ళు ఇక్కడ నుంచి. కానీ చాలా బాగుంది. అవును తమ్ముడు, ఖచ్చితంగా ఒడిశా వచ్చినప్పుడు ఇక విజిట్ చేయాల్సింది ఖచ్చితంగా. అవును గాయస్, విజిట్ చేయండి గాయస్, కంపల్సరీ విజిట్ చేయాలి మీరు. చాలా బాగుంది చూడండి. ఇక్కడ నుంచి కింద ఫ్లో అవుతున్నాయి. ఆ ఫ్లో కింద వరకు ఉంటుంది గాయస్. చాలా ఫాస్ట్గా ఫ్లో అవుతాయి గాయస్. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగానే ఉండాలి గాయస్ ఇలాంటి టైంలో. ఫైనల్లీ ఇక్కడైతే మేము డుడుమా వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాము. ఈ ప్లేసెస్ కానీ ఇక్కడ ఉన్న స్టాచ్యూస్ కానీ చాలా బాగుంది గాయస్. ఇక పిక్నిక్ కానీ పార్క్స్ కానీ గొరిల్లా స్టాచ్యూ కానీ చాలా బాగుంది గాయస్. సో ఇంతటితోటి మేము ఈ వీడియో ఎండ్ చేస్తున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.